తిరుపతి జిల్లా బాలాయపల్లి మండల కేంద్రంలోని స్త్రీశక్తి భవనంలో వికసిత్ భారత్ జీరామ్జీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఎంపీడీఓ నారాయణ, ఏపీఓ జ్యోతి, మాజీ టీడీపీ మండల అధ్యక్షులు రాయి మస్తాన్నాయుడు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. సమావేశ ప్రాంగణంలో డిజిటల్ స్క్రీన్ ద్వారా ప్రముఖుల ప్రత్యక్ష ప్రసారాన్ని హాజరైన వారందరూ వీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ మండల పరిధిలోని 15 గ్రామ సచివాలయంలో వికసిత్ భారత్ జీరామ్జీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 125 రోజుల సమతుల్య ప్రగతి అనే నినాదంతో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్లడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం కిరణ్, సచివాలయ డిప్యూటీ ఎంపీడీఓ గుంటి వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి లీలావతి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మనకు గతంలో ఎంజీఎన్ఆర్జీఎస్ స్కీమ్ ఏదైతే ఉందో దాని స్థానంలో విబీజీ రామ్జీ అనే యాక్ట్ని తీసుకురావడం జరిగింది 2025 డిసెంబర్లో. దాని ప్రకారం దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి ఈ యొక్క విబీజీ రామ్జీ స్కీమ్ అనేది దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీలో ఇంప్లిమెంటేషన్ తేవాలని ఈరోజు లాంచింగ్ చేసుకుంటున్నాము. అందులో భాగంగా బాలాయపల్లి మండలంలోని 15 సచివాలయాలలో, అదేవిధంగా మండల కేంద్రంలో ఈ యొక్క లాంచింగ్ ప్రోగ్రామ్ని అందరూ మేల్ సీకర్సు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు అందరి సమక్షంలో ఈ యొక్క లాంచింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది బాలాయపల్లి మండల కేంద్రంలో. అదేవిధంగా అన్ని సచివాలయాల్లో కూడా ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మన గౌరవ సీఎం గారు తిరుపతి జిల్లా కోడూరు మండలంలో ఈ యొక్క లాంచింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి లైవ్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా మేము ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి ఇస్తున్నాము. సో ఈ యొక్క కార్యక్రమాన్ని భారీ ఎత్తున ప్రజల్లోకి అవగాహన కల్పించి ఏదైతే మనకు ఈ ఉపాధి హామీకి సంబంధించి విబీజీ రామ్జీ యొక్క పథకం ఉందో అందులో ఉన్న పనులన్నింటినీ కూడా అవగాహన చేసుకొని ప్రజలందరూ ఉపయోగించుకొని డెవలప్మెంట్ గ్రామాల్లో తీసుకురావాలని చెప్పేసి ఉద్దేశం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ప్లాన్ చేస్తున్నాం. ఈ కార్యక్రమం విబీజీ రామ్జీ కార్యక్రమాన్ని ఇంతకుముందు ఉపాధి హామీ పథకం కింద మహాత్మా గాంధీ పథకం కింద జరుగుతున్నది. దాన్ని పేరు మార్చి ఈ కార్యక్రమాన్ని విబీజీ రామ్జీ గాంధీ కింద పేరు పెట్టడం జరిగింది. ఈ పేరు పెట్టినందుకు కూడా మన జిల్లాలో, తిరుపతి జిల్లాలో ఈ కార్యక్రమం జరిగినందుకు మన అందరం కూడా గర్వపడాలి. మొదటి మన తిరుపతి జిల్లా నుంచే స్టార్ట్ కావడంతో కూడా మన అందరం కూడా సంతోషించాలి. దీన్ని 100 రోజుల నుంచి 125 రోజులు పెంచడం జరిగింది. ఈ 125 రోజుల్ని ప్రతి జాబ్ కార్డు ఉన్న కార్యకర్త, ప్రతి బారోవర్ దీన్ని సద్వినియోగం చేసుకుని ఇప్పుడు 312 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి దీన్ని మనం ప్రజల్లోకి తీసుకుపోయి మనందరం కూడా దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు. A new dawn rises in Stonehouse Paid, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Paid, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.